ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి. మనం కూడా వీడియోస్ అప్‌లోడ్ చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళకి ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయాలి? మనం ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేస్తే మనకి మంచి రీచ్ వస్తది. మనం గూడా ఎలా మనీ ఎర్న్ చేస్తాము అనే ఐడియా అయితే ఉండదనమాట. సో, ఈరోజు నేనేం చేస్తున్నానంటే 10 ఛానెల్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాను లాంగ్ ఫార్మ్ కంటెంట్ కోసం. అలానే 10 ఛానెల్స్ అనేది షార్ట్ వీడియోస్ కోసం అయితే క్రియేట్ చేయబోతున్నామన్నమాట. టోటల్‌గా మనం 20 ఛానెల్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో 20 ఛానెల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్‌తో అయితే ఉంటాయి. సో మన ఫస్ట్ ఛానెల్ మనం క్రియేట్ చేయబోయేదొచ్చి మోటో వ్లాగింగ్. సో మోటో వ్లాగ్స్. మనం మోటో వ్లాగ్స్ స్టార్ట్ చేయాలంటే వితౌట్ ఎనీ బడ్జెట్ మనమైతే స్టార్ట్ చేయలేం. ఎందుకంటే మోటో వ్లాగ్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర మంచి బైక్ ఉండాలి. ఒక యాక్షన్ కెమెరా లేదంటే యాక్షన్ కెమెరా ప్లేస్‌లో మనం మన మొబైల్ ఫోన్ కూడా వాడుకోవచ్చు. అలానే మన మైక్. సో ఈ 3 అలానే మన ఒక బైక్. సో ఈ 4 లేకుండా మనం మోటో వ్లాగ్స్ అయితే చేయలేం. సో ఇప్పుడు మనం మన దగ్గర డామినార్ 250 బైక్ అయితే ఉంది. హెల్మెట్ అయితే ఉంది. ప్రాపర్ హెల్మెట్. అలానే మైక్ సెటప్ ఉంది. యాక్షన్ కెమెరా సెటప్ అయితే కూడా ఉంది. సో మనం మోటో వ్లాగింగ్‌లో 2 ఛానెల్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఒకటి లాంగ్ ఫార్మ్ వీడియోస్ కోసం. అలానే ఇంకోటి షార్ట్ ఫార్మ్ కంటెంట్ కోసం కూడా ఒక ఛానెల్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో టోటల్‌గా మోటో వ్లాగ్స్ రిలేటెడ్ మనం 2 ఛానెల్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో మనం నెక్స్ట్ క్రియేట్ చేయబోతున్న ఛానెల్ వచ్చేసి పేపర్ క్రాఫ్ట్స్. సో మనం చిన్నప్పుడు మన నోట్‌బుక్స్‌లో నుంచి పేపర్స్ చింపి అలానే మనం ఆ పేపర్స్‌తో మనం కొన్ని బొమ్మలైతే తయారు చేస్తామన్నమాట. అది హార్ట్ కావచ్చు, ఎలిఫెంట్, బోట్ ఇలా కొన్ని బొమ్మలైతే తయారు చేస్తామన్నమాట. సో యూట్యూబ్‌లోకెళ్ళి నేను పేపర్ క్రాఫ్ట్స్ అని సెర్చ్ చేస్తే నాకు చానా వీడియోస్ అయితే వచ్చాయి. అలానే ఆ వీడియోస్‌కి మంచి రీచ్ కూడా అయితే ఉందన్నమాట. సో మనం ఏం చేయబోతున్నామంటే ఈ పేపర్ క్రాఫ్ట్స్ అనే కేటగిరీలో కూడా మనం 2 ఛానెల్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఒకటి లాంగ్ ఫార్మ్ అలానే షార్ట్స్ కోసం కూడా మనం ఒక ఛానెల్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో ఎందుకు మనం పేపర్ క్రాఫ్ట్స్ అనేది చూస్ చేసుకున్నామంటే లో బడ్జెట్ మన దగ్గరున్న స్మార్ట్ ఫోన్‌తో మనం వీడియోస్ అయితే ఈజీగా రికార్డ్ చేయొచ్చు. ఎలాంటి హెవీ సెటప్ అనేది అవసరం లేదన్నమాట. మన దగ్గరున్న మొబైల్ ఫోన్, అలానే మనం మొబైల్ ఫోన్ చేయడానికి ఒక ట్రైపాడ్, తర్వాత కొన్ని ఏ4 షీట్స్ ఉంటే మనం ఈజీగా పేపర్ క్రాఫ్ట్ అనే ఛానెల్ అనేది క్రియేట్ చేసేయొచ్చు. సో మనకి అంత బడ్జెట్ గూడా అవసరం లేదు. ఏ4 షీట్స్, కలర్ షీట్స్ అనేవి మనకి తక్కువ బడ్జెట్‌లోనే అయితే వచ్చేస్తాయి. సో మనం పేపర్ క్రాఫ్ట్స్ అనే ఛానెల్ గూడా అయితే క్రియేట్ చేయబోతున్నాం. మనం నెక్స్ట్ క్రియేట్ చేయబోయే ఛానెల్ వచ్చేసి రిలేటెడ్ టు ఎడిటింగ్. సో ఎడిటింగ్‌కి నేను క్యాప్‌కట్ అనే అప్లికేషన్ వాడతాను గాబట్టి, క్యాప్‌కట్‌లో టెంప్లేట్స్ అనే ఫీచర్ ఒకటుందనమాట. సో మనకి ఎలాంటి ఎడిటింగ్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా మనం ఆ టెంప్లేట్ అనే ఫీచర్ వాడి మనం మన వీడియోస్‌ని ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను క్యాప్‌కట్ టెంప్లేట్ అనే సీరీస్ అనేది ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అప్‌లోడ్ చేసి వైరల్ అవ్వాలి. మనం గూడా మన రీల్స్‌కి మంచి రీచ్ రావాలి, మంచి ఫాలోయింగ్ రావాలని అనుకుంటాం. కానీ మనకి ఎలాంటి ఎడిటింగ్ స్కిల్స్ లేనందువల్ల మనం వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయమనమాట. వీడియోస్ రికార్డ్ చేస్తాం గానీ దాన్ని ఎడిటింగ్ చేసినప్పుడు మనకే నచ్చదనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ క్యాప్‌కట్ టెంప్లేట్ ఎడిటింగ్ సీరీస్ ఏదైతే స్టార్ట్ చేయబోతున్నానో, సో ఆ ఛానెల్‌లో మంచి మంచి క్యాప్‌కట్ టెంప్లేట్స్ అనేవి మీకిస్తాననమాట. ఆన్‌లైన్‌లో వెతికి. సో మీరేం చేయొచ్చంటే ఆ టెంప్లేట్స్ వాడి జస్ట్ ఒక క్లిక్‌తో అయితే మీరు ప్రొఫెషనల్ లెవెల్‌లో అయితే మీరు వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను డైలీ రిసర్చ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏవైతే ట్రెండింగ్ రీల్స్ అవుతున్నాయో ఆ టెంప్లేట్స్ అయితే నేను మీకు ఆ ఛానెల్‌లో అయితే పోస్ట్ చేస్తాను. సో మనం నెక్స్ట్ క్రియేట్ చేయబోతున్న ఛానెల్ వచ్చేసి రిలేటెడ్ టు గేమింగ్. మీకు తెలిసిందే గేమింగ్ ఇండస్ట్రీ అనేది ఎంత పెద్దదో. సో మనం గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా మన దగ్గర ఒక మంచి ఫోన్ ఉండాలి. అలానే మనం డిపెండ్ అయితది మనం ఎలాంటి కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నాము అనేసి. సో ప్రెజెంట్ నా దగ్గర ఒక ల్యాప్‌టాప్ ఉంది. కానీ దానికి మదర్ బోర్డ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం పీసీ గేమ్స్ అయితే ఆడలేం. ఐక్యూ నియోటన్ గేమింగ్ ఫోన్ ఉంది కాబట్టి నేనేం చేయబోతున్నా అంటే గేమింగ్ వీడియోస్ కూడా అప్‌లోడ్ అయితే చేయబోతున్నాను. సో ఈ గేమింగ్ వీడియోస్ కూడా మనం లాంగ్ ఫార్మ్ అండ్ షార్ట్ ఫార్మ్‌కి 2 ఛానెల్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం సెపరేట్‌గా. సో డెఫినెట్‌గా ఫ్యూచర్‌లో నేనేం చేస్తానంటే, మనం ఒక మంచి పీసీ అనేది బిల్డ్ చేసుకుందాం. లేకపోతే ఒక మంచి ల్యాప్‌టాప్ తీసుకొని, PS5 తీసుకొని మనం గేమింగ్ వీడియోస్‌లో కూడా కొంచెం అప్‌గ్రేడ్ అయితే చేసుకుందాం. క్యాప్‌కట్ టెంప్లేట్‌లో కూడా మనం 2 ఛానెల్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఒకటి షార్ట్ ఫార్మ్ అలానే ఇంకొకటొచ్చి లాంగ్ ఫార్మ్ కంటెంట్. ఓకే. సో మనం క్రియేట్ చేయబోయే నెక్స్ట్ ఛానెల్ వచ్చేసి రిలేటెడ్ టు కుకింగ్.
సో ఇప్పుడు నేనున్న పీజీలో ఇప్పుడు నా దగ్గర అయితే ఎలాంటి కుకింగ్ సెటప్ అయితే లేదు. నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక ఎయిర్ ఫ్రైయర్ అయితే కొన్నాను. సో మనం ఎయిర్ ఫ్రైయర్ రిలేటెడ్ వీడియోస్ అయితే కూడా చేద్దాం. సో ఎయిర్ ఫ్రైయర్‌లో ఏవేవైతే రెసిపీస్ చేయగలుగుతామో మనం వాటిని ఈ కుకింగ్ ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ చేద్దాం. సో మనం కుకింగ్ ఛానెల్‌లో కూడా 2 ఛానెల్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఒకటొచ్చి లాంగ్ ఫార్మ్ అండ్ ఇంకోటొచ్చి షార్ట్స్ కోసం ఇంకో ఛానెల్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో మనం ఫ్యూచర్‌లో కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా అప్‌గ్రేడ్ అయితే చేయబోతున్నాం. అలానే నాట్ ఓన్లీ ఎయిర్ ఫ్రైయర్. సో కొన్ని రోజుల తర్వాత నేను ఒక ప్రాపర్ కుకింగ్ సెటప్ అయితే చేసుకుంటాను. సో ప్రెజెంట్ అయితే మనం ఎయిర్ ఫ్రైయర్ రిలేటెడ్ కంటెంట్ అయితే చేయగలుగుతాం. అంతేగాని పర్ఫెక్ట్ కుకింగ్ సెటప్ అయితే లేదు నా దగ్గర. సో నేను ఫ్యూచర్‌లో అది కూడా అప్‌గ్రేడ్ అయితే చేసుకుంటాను. సో ఫ్యూచర్‌లో నేను కంప్లీట్ కుకింగ్ సెటప్‌తో అయితే కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే కూడా మన వీడియోస్‌లో అయితే మన ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేద్దాం. సో నేను క్రియేట్ చేయబోయే నెక్స్ట్ ఛానెల్ వచ్చేసి రైడింగ్ టిప్స్. నేనిప్పుడు కరెంట్ బెంగుళూరు లొకేషన్‌లో అయితే ఉన్నాను. సో మీకు తెలిసిందే గదా! బెంగుళూరులో ఎంత ట్రాఫిక్ అనేది ఉంటదో. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న బైక్ వచ్చేసి డామినార్ 250. సో ఆ బైక్ వెయిట్ వచ్చేసి ఆల్‌మోస్ట్ 200 కేజెస్ అయితే ఉంటుంది. 190, 200 కేజెస్ అయితే ఉంటుంది. అండ్ నా వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్‌గా 50 కేజెస్ అయితే ఉంటా నేను. సో ఇప్పుడు బెంగుళూరులో మీరు గనక బైక్ రైడ్ చేయడం నేర్చుకుంటే మీరు ఎలాంటి సిటీలో అయినా బైక్ రైడ్ అయితే చేసేయగలుగుతారు. ఎందుకంటే బెంగుళూరు మీకు అంత ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తుంది. సో బెంగుళూరు ట్రాఫిక్‌లో గనుక మీరు ఈజీగా సర్వైవ్ అయ్యారంటే, మీకు ప్రాపర్ రైడింగ్ అనేది వచ్చేస్తది. మనం డైలీ ఆఫీస్‌కెళ్తాం కాబట్టి, సో మనం ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఇలాంటి రైడింగ్ టిప్స్ వీడియోస్ గూడా మనం మన ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేయబోతున్నాం. సో దీనికోసం మనం 2 ఛానెల్స్ అయితే క్రియేట్ చేస్తున్నాం. ఒకటొచ్చి లాంగ్ ఫార్మ్ కంటెంట్ కోసం, ఇంకోటొచ్చి షార్ట్స్ వీడియోస్. సో మనం టోటల్ 2 ఛానెల్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో మనం నెక్స్ట్ క్రియేట్ చేయబోయే ఛానెల్ దీని గురించి నాకు ఎలాంటి ఐడియా అయితే లేదు. సో మనం లాంగ్ ఫార్మ్ వీడియోస్ అయితే చేయమన్నమాట ఈ ఛానెల్‌లో. సో ఈ ఛానెల్ పేరొచ్చేసి డాన్స్. సో మనం డాన్స్ వీడియోస్ అయితే గూడా అప్‌లోడ్ చేయబోతున్నాం. నాకైతే డాన్స్ మీద అంత ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు. నేను అసలు డాన్స్ చేయడమే రాదు నాకు. సో మనం ఏం చేయబోతున్నామంటే, ఒక షార్ట్స్ ఛానెల్ అయితే క్రియేట్ చేద్దాం. సో మనం బేసిక్ నుంచి డాన్స్ అయితే నేర్చుకుందాం. మనకి రాకపోయినా పర్లేదు. మనకి చానా టైం అయితే ఉంది. మనం డాన్స్ నేర్చుకొని మరి ఈ ఛానెల్‌లో మనం షార్ట్ వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేయబోతున్నాం. ఒకవేళ మనం ఒకవేళ నా వీడియోస్ గాని కొంచెం బాగొచ్చినా, లేకపోతే నాకు డాన్స్ చేయడం కొంచెం బాగొచ్చినా, నేను లాంగ్ ఫార్మ్ కంటెంట్ గూడా డాన్స్ రిలేటెడ్ నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. కానీ ప్రెజెంట్ మనం షార్ట్ ఫార్మ్ కంటెంట్‌కి మాత్రం స్టిక్ అయిదాం. సో నేను క్రియేట్ చేయబోతున్న నెక్స్ట్ ఛానెల్ వచ్చేసి ఇంటర్వ్యూ ప్రిపరేషన్. నేను ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయినప్పుడు ఒక క్వెషన్ అడిగితే నాకు దానికి ఎలా ఆన్సర్ చేయాలి అని గూడా నాకు ఎలాంటి ఐడియా ఉండేది కాదనమాట. సో ఇప్పుడు నేను జాబ్ చేస్తున్న ఆల్‌మోస్ట్ 2 ½ ఇయర్స్ నాకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. సో ప్రెజెంట్ నాకైతే కొంచెం వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నేను కొంచెం హ్యాండిల్ చేసేయగలుగుతాను. నేను ఈజీగా సర్వైవ్ అయితే అయిపోగలుగుతాను. సో ఫ్రెషర్స్ చానా మంది ఉంటారు. ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యేవాళ్ళు చానా మంది ఉంటారు కాబట్టి, సో మనం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ రిలేటెడ్ గూడా ఒక సీరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో దాంతో మనం ప్రాపర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలాగియ్యాలి, అలానే ఫ్రెషర్‌గా మనం ఎలా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇయ్యాలి, ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌గా మనం ఎలా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇయ్యాలి, అలానే ఇంటర్వ్యూయర్ అడిగిన క్వెషన్‌కి మనం ప్రాపర్‌గా ఎలా ఆన్సర్స్ చేయాలి. సో ఇలాంటి రిలేటెడ్ కంటెంట్ గూడా మనం మరీ టెక్నికల్‌గా కాకుండా బేసిక్ క్వెషన్స్ ఉంటాయి గదా! సో అలాంటి వీడియోస్ అయితే మనం ఈ ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ చేయబోతున్నాం. సో దీనికోసం మనం లాంగ్ ఫార్మ్ ఛానెల్ ఒకటి క్రియేట్ చేయబోతున్నాం. అలానే షార్ట్స్ వీడియోస్ గూడా మనం అప్‌లోడ్ అయితే చేయబోతున్నాం. దానికి ఒక సెపరేట్ ఛానెల్ అయితే మనం క్రియేట్ అయితే చేయబోతున్నాం. ట్రావెల్ అండ్ ఎక్స్‌ప్లోర్. సో ప్రెజెంట్ నేనిప్పుడు బెంగుళూరు లొకేషన్‌లో ఉన్నా కాబట్టి, బెంగుళూరులో మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి. సో బెంగుళూరు నుంచి ఒక 50 కిలోమీటర్స్, 100, 150 కిలోమీటర్స్ మనం రైడ్‌కి వెళ్ళామంటే, మనకి గ్రీనరీతో పాటు మంచి ప్లేసెస్ అయితే ఉంటాయన్నమాట. నేనేం చేయబోతున్నా అంటే, మనకి టైం దొరికినప్పుడల్లా వీకెండ్స్ కావచ్చు, లేకపోతే ఎప్పుడన్నా హాలిడేస్ ఉన్నప్పుడు, నేను అలాంటి ప్లేసెస్‌కి వెళ్లి వీడియోస్ అయితే రికార్డ్ చేసి, దాన్ని డాక్యుమెంట్ చేసి యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇవి ఛానల్ నేమ్స్ అయితే కాదు. నేను కేటగరీస్ గురించి మాట్లాడుతున్నా. సో నేను ఎప్పుడైతే ఛానెల్స్ క్రియేట్ చేస్తానో,
నేను ప్రాపర్‌గా డిస్క్రిప్షన్‌లో అయితే ప్రతి ఛానెల్‌కి లింక్ అయితే ఇస్తాను. ఒకటి లాంగ్ ఫార్మ్ కంటెంట్ కోసం, అలానే షార్ట్ వీడియో లింక్ గూడా నేను నా డిస్క్రిప్షన్‌లో నా అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే నేను డెఫినెట్‌గా అయితే ప్రాపర్‌గా అయితే ఇస్తాను. సో, మీరు ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా మన వీడియోస్ అయితే చెక్ జేసుకోవచ్చనమాట. నేను ఏ కేటగరీ కింద నేను ఏ ఛానెల్స్ క్రియేట్ చేస్తున్నానో, అలానే ఏ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నా మీరు క్లియర్‌గా అయితే నా డిస్క్రిప్షన్ చెక్ చేసుకొని మీరు ఆ ఛానెల్స్‌కైతే వెళ్లి ఆ వీడియోస్ అయితే చెక్ జేసుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా మనం క్రియేట్ చేయబోయే లాస్ట్ ఛానెల్ పేరొచ్చేసి నేను డైరెక్ట్ ఛానెల్ పేరే జెప్పేస్తాను. జస్ట్ 65 జీ. సో, ఈ ఛానెల్‌లో గూడా మనం టోటల్‌గా 2 ఛానెల్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఒకటి లాంగ్ ఫార్మ్ కంటెంట్ కోసం, అలానే ఇంకోటి షార్ట్ వీడియోస్ కోసం. సో, ఈ ఛానెల్ ఏం లేదు. సింపుల్‌గా చెప్పేస్తాను. సో, నా దగ్గరున్న ఈ డీజే యాక్షన్ 2 సో, దీని వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్‌గా 56 గ్రామ్స్ అయితే ఉంటుంది. సో, ఈ కెమెరా మాడ్యూల్ వెయిట్ వచ్చేసి. నేను ఈ ఛానెల్ వాడి నేను ఈ కెమెరా వాడి ఒక కొత్త ఛానెల్ అయితే క్రియేట్ చేయబోతున్నాను. ఆ ఛా ఆ ఛానెల్‌లో కంప్లీట్‌గా వీడియోస్ నేనైతే అప్‌లోడ్ చేయబోతున్నానో, కంప్లీట్‌గా ఈ కెమెరాతో అయితే మనం రికార్డ్ చేస్తాం. అలానే నా వాయిస్ ఇప్పుడు నేను ఎక్స్‌టర్నల్ మైక్ అయితే ఒకటి వాడుతున్నా. ఆ ఛానెల్‌లో నేను ఎలాంటి ఎక్స్‌టర్నల్ మైక్ గూడా వాడను. సో, కంప్లీట్ వీడియోస్ నేను ఏవైతే ఆ ఛానెల్‌లో పెడతానో, కంప్లీట్‌గా నేను ఈ కెమెరా వాడైతే మనం ఆ ఛానెల్‌లో వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయబోతున్నాం. ఈవెన్ నేను మోటో వ్లాగ్స్ చేసినా గూడా ఒకవేళ జస్ట్ 65 జీ ఆ ఛానెల్‌లో నేను మోటో వ్లాగ్స్ చేసినా గూడా నా ఆడియో అనేది కంప్లీట్‌గా ఈ కెమెరా అయితే క్యాప్చర్ చేస్తది. నేను ఎలాంటి ఎక్స్‌టర్నల్ మైక్స్ అయితే వాడను. ఇఫ్ ఇన్ కేస్ ఏవన్నా ప్లేసెస్‌లో నాకు కెమెరా డిస్టెన్స్ పరంగా నేను ఈ కెమెరా హెల్మెట్‌కి సెటప్ చేసుకున్నప్పుడు నా వాయిస్ సరిగ్గా రాకపోయినా నేను ఒక ఈ మైక్ అయితే వాడతాను. అదర్ దాన్ థట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేను ఆ ఛానెల్‌లో ఏదైతే వీడియోస్ అప్‌లోడ్ చేస్తానో కంప్లీట్‌గా ఈ కెమెరాతో అయితే రికార్డ్ చేస్తాను.